ఇంకా బాగా అవేర్గా ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి. మీరు ఇలా డల్గా ఈ ప్రపంచంతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండకూడదు, అవేర్గా ఉండాలి. సో డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఉద్యోగం చెయ్యాలి అనుకుంటే 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి మనకి. ఒకటి గవర్నమెంట్ ఉద్యోగాలు, 2 ప్రైవేట్ ఉద్యోగాలు. Respected Sir MLC and dear friends, good evening to all. నిజంగా ఈ సమయాన్న సార్ వాళ్ళు వచ్చి మనకు జాబ్ క్యాలెండర్ యొక్క ఇంపార్టెన్స్, ఇంకా అది రిలీజ్ చేసినటువంటి సార్ వాళ్ళ యొక్క ముందు చూపు కోసం ఎంతో చక్కగా చెప్పారు. అందుని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా మనలాంటి ట్రైబల్ స్టూడెంట్స్కి ఇలాంటి ఏమీ మ్యాక్సిమం తెలీదు. జాబ్ క్యాలెండర్స్ కానీ లేదంటే యూపీఎస్సి, ఏపీఎస్సి ఇలాంటి క్యాలెండర్స్ రిలీజ్ చేసిన చాలా మందికి తెలీదు. సో ఇలాంటివన్నీ మనము గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్గా ఉంటూ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో గౌరవనీయులైన అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని మా కోసం రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సార్ చీఫ్ మినిస్టర్.